నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 85 9th స్టాంజా 85వ కీర్తన 9వ చరణం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ ప్రతి దేశములో నివసించుట, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటికీ దీవెన. అయితే ఆయన మహిమ అనగా ఆయన గొప్పతనము, ఆయన ఆశీర్వాదము, ఆయన అనుగ్రహించేటటువంటి ప్రతి విధమైన మేలులు ప్రతి దేశంలో ఉండాలంటే ఎవరైతే ఆయనకు భయపడువారుగా ఉంటారో ఆయన వారికి రక్షణను కలుగు చేస్తారు. ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. దేశము అనగా ఆ ప్రాంతాల్లో నివాసం చేసేటటువంటి జనులు, ఎవరైతే ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలు దేవునికి భయపడతారో నిశ్చయముగా అట్టివారు ఏ స్థితిగతుల్లో ఉన్నటువంటి వారైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారికి రక్షణ కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచుటను ఇక్కడ మనం గమనించగలం. ఆయనకు భయపడుట అనగా ఆయన అనుగ్రహించేటటువంటి ఆ రక్షణను పొందుటకు ఏ విధముగా ఒక వ్యక్తి ప్రభు ఎదుట భయము కలిగి ఉండాలి, లేక ఆయనకు విధేయత చూపాలి, ఆయన యొద్దకు రావాలి అని గనుక మనం పరిశీలన చేసినట్లయితే సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 7 వర్డ్స్ 14, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి భయపడుట అనగా ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా ప్రభువును వెదకాలి, నాలుగవదిగా చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ 4 విధములుగా ఎవరైతే ఒక వ్యక్తి ప్రభు ఎదుట ప్రవర్తిస్తారో వారు దేవుని పట్ల భయము కలిగినటువంటి వారు గనుక దేవుడు వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం నివాసం చేసేటటువంటి ప్రాంతంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల భయమును కనుపరిస్తే ఆయన మనల్ని, మన కుటుంబాల్ని, మనం నివాసం చేసేటటువంటి ప్రాంతాన్ని, అలానే మన దేశాన్ని ప్రభువారు నిశ్చయముగా ఆయన రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. భయపడేటటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారి పట్ల సామ్స్ 85 ఫస్ట్ స్టాంజా 85వ కీర్తన మొదటి చరణములో ఇక్కడ కోరా కుమారులు అంటున్నారు, యెహోవా నీవు నీ దేశముని ఎడల కటాక్షము చూపి ఉన్నావు. నిశ్చయముగా భయపడేటటువంటి వారి పట్ల దేవుడు కటాక్షము చూపేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, దేశములో అనేక మంది విపరీతపు పోకడకు అలవాటు పడటానికి గల కారణం ఏంటంటే దేవుని పట్ల ఏమాత్రము భయము లేకపోవుట. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేశము సుభిక్షముగా క్షేమముగా ఉండాలి అనంటే దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆ విధముగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఉంటారో ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా అది ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలను పొందేదిగా ఉంటుంది. గనుక ఇట్టి స్థితిలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నేను, మనము ఆ విధంగా ప్రవర్తిస్తూ నష్టపోకుండా దేశము క్షేమం పొందినట్లు మన జీవన విధానం, దైవిక సాక్ష్యము మన పరిసరాల్లో ఉన్నటువంటి అనేక మందిని ప్రభావితం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడి మాటల ద్వారా మన అందరిని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. మా దేశంలో మహిమ నివసించున్నట్లు
మీ పట్ల భయభక్తులు కలిగినటువంటి వారికి మీరు ఇచ్చే రక్షణ సమీపముగా ఉన్నదని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. విన్న వాక్య ప్రకారముగా మేము ప్రవర్తించి మా ద్వారా అనేకులు మీరిచ్చే మేలులు పొందినట్లుగా మమ్మలను మీరు అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని పరిచరణ దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.